పులివెందుల జెడ్పీటీసీ మరియు ఒంటిమిట్టకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి ఈ రోజు ఉదయం 4 గంటలకి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మీడియా ముఖంగా వైఎస్ అవినాష్ రెడ్డి నాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, మా ఏజెంట్లను పోలింగ్ బూత్ అనుమతించడం లేదు, కూటమి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు, పోలీసుల పాత్ర ఏకపక్షంగా ఉంది అంటే కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నట్లు. ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ కంచుకొట్టగా ఉన్న పులివెందుల కూటమి ఏదన్నా జెండా పాతుతుందా? కౌంటింగ్ 14వ తేదీ అంటున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసుకున్నట్లయితే ఈ 14 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. 100% కూటమి ప్రభుత్వానికి అప్రిషియేషన్ చేయాలి. ఆయన ఏమైతే చెప్పారో అదే జరుగుతున్నట్టు అని ఉంది. అట్లాగే ముందుకెళ్తున్నారు. చాలా బాగుందండి. అట్లాగే యువతకు కూడా ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా కంపెనీలకి ఎంఓయూ చేసుకుంటున్నారు. అలాగే అభివృద్ధి కూడా 100% ముందుకు పరిగెత్తుతుందండి. అట్లాగే దానితో జోడొద్దులాగా రెండు రంగం, ఇంకొకటేమో సంక్షేమం కూడా అలాగే తీసుకెళ్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉందండి. అట్లాగే ఈ భారతదేశంలో ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యేది కూటమి ప్రభుత్వం తప్ప వేరే ఏం కనపడట్లేదండి. అంత ఇదిగా ఉంది. అట్లాగే 24/7 ఆయన వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఆయన మార్కు ఏమైతే చెప్పారో అదే చూపిస్తున్నారండి. ఇవాళ చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం ఇట్లాగే ముందుకు సాగాలని చాలా కోరుకుంటున్నామండి. అయితే చూసినట్లయితే గత వారం రోజులుగా జరిగిన ప్రచారాలు ముగిశాయి. పులివెందుల ఎన్నిక జెడ్పీ చైర్పర్సన్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో మంచి రసవత్రంగా సాగుతుంది సార్. ఈ రోజు పొద్దున అనేక మంది హౌస్ అరెస్టులతో పాటు ఎంపీగా ఉన్న మాజీ ప్రభుత్వానికి సంబంధించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ అయ్యేంత వరకు వదలం, సాయంత్రం 5 వరకు అంటున్నారు. ఆయన కూడా నాకు నేర చరిత్ర లేదు, మా ఏజెంట్లు కూడా పోలింగ్ బూత్లోకి ఎలా చేయాలి అంటున్నారు. ఎలా ఉండబోతుంది? కంచుకోట బద్దలయ్యే అవకాశం ఉందా? అక్కడ కూడా టీడీపీ హవా సాగుతుందంటారు ఈసారి? ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల చాలా విసిగిపోయి ఉన్నారండి. ప్రజలందరూ చాలా విసిగి వేజారు ఉన్నారు. మొన్న ఎట్లాగో 151 నుంచి 11 ఎలా తీసుకొచ్చారో అలాగే ఈ విధంగా ఇది కూడా జరిగే అవకాశం ఉందండి. ప్రజలకి చాలా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 40 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఏ రోజు అరాచకం అంటే పేరే వినలేదు. గత 5 సంవత్సరాల్లో అరాచకం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు భారతదేశంలో రాజకీయ నాయకులు ఇంత చెత్తగా చేస్తారు అని చెప్పని నిరూపించిన గవర్నమెంట్ అండి. కిందసారి ఇట్లాంటిది ఏమి ఉండదండి. వాళ్ళే సృష్టించి వాళ్ళే చేస్తారు. అది ఆ పార్టీ యొక్క నైతిక నైజం అండి. అది అంతకంటే వేరేం లేదండి. దీంట్లో గొడవలు జరగకుండా ఉండడానికి పోలీసులు కొన్ని పోలింగ్ బూతులు మార్చారు సార్. ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మంచి కట్టుదిట్టమైన చర్య ఉంది. ప్రతి నియోజకవర్గం చూసుకున్నా కానీ అక్కడ ఈ రెండింటిలో కూడా 700 మంది భద్రతా సిబ్బందిని పెట్టారు. మరి ఎలా ఉండబోతుంది? గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్కి, తర్వాత వైసీపీకి అన్నారు. ఈసారి కూటమి వస్తే కనుక రికార్డు బదులవుతుంది. ఎలాగో కుప్పంలో కూడా గతంలో గెలవరంటే మనం గెలిచారు కదా బాబు గారు, ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎంటైర్లీ డిఫరెన్స్ అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఆయన ఆ పేరు వచ్చిందండి. ఈయన ఎక్కడికక్కడ స్టార్టింగ్తోనే మన పడగొట్టతోనే స్టార్ట్ చేశాడు గవర్నమెంట్. అక్కడితోనే మొదలైంది. అక్కడి నుంచే పతనం అయింది మొదలైంది. ఈ రోజు కూడా ఇవాళ కంచుకోట 100% బద్దలవుతుందండి. అది 100% అండి. ఇప్పుడు పోలీసులు అనేది న్యాయం అనేది చేయటేక ఉంటారు. పోలీసుల్ని ఇంత చెత్తగా వాడుకుంటాం అనేది చెత్త ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారికి అది లేదండి. అలా ఉన్నట్టయితే వాళ్ళు ఏ వైసీపీ అనే జెండా పట్టుకునే మనిషి ఎవరో ఉండరండి. అలాగే ప్రభుత్వం నీతి న్యాయం చట్టం తన పని చేసుకుంటా నీతి న్యాయంగా వెళ్తుంది. ఎక్కడైతే అక్రమాలు పలానా చేశారు అని నిరూపించి అప్పుడు కానీ ఎవరైనా సరే అరెస్ట్ చేయగలుగుతున్నారు. కానీ లేకపోతే ఏం లేదండి. ఇదంతా అభూత కల్పన. ఇది గిట్టని వాళ్ళు ఇలా చేసేది. అరాచకం అనేది వాళ్ళ నైజంలో ఉందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆ చరిత్రే లేదండి వాళ్ళకి. వాళ్ళ నైజం కాదండి వాళ్ళకి. ఖచ్చితంగా అక్కడ రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి అంటారు. పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్ట కానివ్వండి. ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ 100% కూటమి ప్రభుత్వం హవా చూపిస్తుందండి. అలాగే ఉంటుందని ఆశిస్తున్నామండి. దానికి ఏం తేడా అయితే మార్పు ఏం కనబడలేదండి. ఇక్కడ 14 నెలలు అయిపోతుంది. సంక్షేమం కూడా డబ్బులు చూసుకుని ఇస్తున్నాం అంటున్నారు. ఏమీ లేదు, డబ్బులు మాకు చూసుకొని ఇవ్వడం అంటే టైం పడుతుంది. ఈ లోపల 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోద్ది. మళ్ళీ రెడ్డి వచ్చి మొదలై గత ప్రభుత్వ నాయకులు మేమే ముందు అమలు చేశాము, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కానీ అంటున్నారు వాళ్ళు. మరి అది వాళ్ళు చెప్పిన విధంగా చూస్తే అదే కరెక్ట్. ముందు జనానికి రూపాయి సర్దుబాటు చేసేవాళ్ళు, అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఈయన ఎంతసేపు ఎదుగుదల అని చెప్తూ అక్కడ రూపాయి ఇక్కడ రూపాయి రావాలి. అవి వచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు? వాళ్ళ 15 ఏళ్ళు అయ్యేపోతుంది ఇంక రేపమ్మా పాయింట్.
ఇక్కడ రైతు బజార్లో కూడా అంతా మాయే కనపడుతుంది. ఉచితాల గురించి ఏమంటారు సార్? ఉచిత పథకాలు ఉచిత పథకాలు అనేది చాలా తప్పండి. జనాలని బద్దగస్తులు చేస్తుంది, పెంచి పోసేస్తుంది. ఎవడు పని చేసేవాడు కనబట్లా, లేబర్ కనబట్టలేదు, లేబర్ దొరకట్లేదు. వాళ్ళని ఉచితంగా వచ్చే పథకాల కోసమే టైం అంతా స్పెండ్ చేసుకున్నారు. కానీ కష్టపడితే రూపాయి సంపాదించుకుంటే ఆ రేపు మనకి పిల్లలకి ఉపయోగపడుతుంది ఆలోచన కనీసం ఎవరికి లేదు. పథకాల మీదే ఆధారపడి జీవిద్దాం అనే మనస్తత్వం జనంలో బాగా పెరిగిపోయింది. దానివల్ల ఇక్కడ మనకి ఎవరికి లేబర్ అనేవాడు దొరకట్లేదు. మన డబ్బులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఒరిస్సా, కర్ణాటక, ఇటు పక్క వచ్చేపాటి బీహారు, అస్సాం, ఇక్కడి నుంచి లేబర్ వచ్చేసి ఏంటంటే వారం వారం వచ్చే బట్టవాడాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకు ఆర్థిక మాంద్యం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు సీలింగ్ వేసేవాడు ఉన్నాడు, యూపీ వాళ్ళు వస్తారు. బిల్డింగ్ పని చేసేవాళ్ళు ఒరిస్సా వాళ్ళు వస్తారు. డ్రైనేజీ పని చేసేవాళ్ళు ప్లంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా అస్సాం, బీహార్ నుంచి వస్తున్నారు. దానివల్ల ఏమిటంటే మన యొక్క లేబర్ బద్దకిచ్చి పడుకోవడం వల్ల వాళ్ళు వృత్తి చేసుకొని ఆ డబ్బులన్నింటి మన స్టేట్లో ఉన్నట్టు బడ్జెట్ డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే విధంగా చూస్తే సార్ ఈ రోజులో పులివెందుల్లో జడ్పీ జిల్లా చైర్పర్సన్ ఎన్నిక జరగబోతుంది, ఉప ఎన్నిక. దానికి మొన్న సార్వత్రిక ఎన్నిక తర్వాత అత్యంత హైప్ దీనికే ఉంది. ఒక పక్క కూటమి ప్రభుత్వం అక్కడ కంచుకోటను బద్దలు కొట్టాలి. అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ ఉంది. ఈసారి పాగాపాతాలను చూస్తుంది. ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు మంచి కట్టుదిట్టమైన చర్యలు. పొద్దున్నే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అంత హైప్ ఎందుకు వచ్చింది అక్కడ ఎన్నిక? ఏమండి, ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు మీరు డెవలప్మెంట్ వాళ్ళకి ఏం కావాలి సదుపాయాలు చూడగా వచ్చిన కాడి నుంచి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ లోపలేసాం అంటారు. ముందు మీరు స్టాండర్డ్ అవ్వాలి. స్టాండర్డ్ అయితే రేపు గట్టిగా మాకు ఈ ప్రభుత్వమే కావాలి అనేదట్టుకు జనంలో ధోరణి ఉంటే ఆ తర్వాత నువ్వు ఎంతమంది లోపలేసినా కూడా మిమ్మల్ని వ్యతిరేకించరు. ఇక్కడ మీకు స్టాండర్డ్ అనేది నిలబడకుండా ప్రతి వాళ్ళని ఏదో విధంగా సిట్ అని అదని ఆచారం చేసి అలా అరెస్ట్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే వ్యతిరేకత పెరిగిపోతుంది మీ గవర్నమెంట్ మీద. అంటే ఇప్పుడు అక్కడ 30 పోలింగ్ బూత్లు సార్, ఆ నియోజకవర్గం కానీ ఒంటిమిట్ట కానివ్వండి, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మళ్ళీ పాత వైసీపీ వారసత్వంగా వస్తుందంటారా? లేకపోతే జనంలో మైనస్ ఏర్పడింది. జనం అందరూ కూడా పాత ప్రభుత్వం బాగుంది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఒక పని మీద వేరే బయటికి వెళ్ళి వచ్చాను. అక్కడ ఆఫీసర్లు కానీ ఆఫీసర్లో కూడా ఏ విధమైన ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఏ విధమైన మార్పు లేదు. వాళ్ళ పాత గవర్నమెంట్ అంటే తిని ఉన్నారు ఏంటి బాగా బలిసి ఉన్నారు కాబట్టి ఏదైనా రూపాయి వచ్చే గవర్నమెంట్ని లైక్ చేస్తారు కదా. ఏ ఆఫీసర్ అయినా లంచాలు తీసుకోవడం అలవాటు పడినోడు వాళ్ళే కనబడతారు. కానీ ఇప్పుడు ఎంత కట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ ధోరణి మారదండి. ఏమంటారంటే సార్ మరి ఎలా ఉంటుంది సార్ ఈసారి అక్కడ గెలిపి ఎవరిది అంటారు? ఈ రోజు 5ంటికి ముగుతుంది. గెలిపేదన్నా గవర్నమెంట్ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో తర్జన భర్జన చేసి ప్రస్తుతం గెలుస్తాం. కానీ రేపు రాబోయే 5 ఏళ్ళ తర్వాత కానీ చెప్పేదేదో అప్పుడు మారుతుంది. ఇప్పుడు చిన్న చిన్న నాటికి ఏం మార్పు రాదు. ప్రభుత్వాలు కూడా ఈ పథకాలకు సంబంధించి అమౌంట్లు చూసుకుని ఇస్తున్నాయి కదా. వద్దంటారా? ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈసారి అభివృద్ధి వైపు వెళ్తున్నామా? బాగానే ఉంది ప్రభుత్వం పరిపాలన. పులివెందుల ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి సార్, ఎలా అనిపిస్తుంది? మంచి రసాభాసగా ఉంది, వార్తల్లో కూడా ఎక్కడ చూసుకున్నా. ఎలా ఉంటుంది ఈసారి? కంచుకోట బద్దలవుతుందా వైసీపీ? బద్దలు అవ్వాలి కంచుకోట. కొన్ని అంశాలు సార్, అంటే మంచి మంచి ఏం జరుగుతుంది అసలు అక్కడ? ప్రజలు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారు కాదు, ఇప్పుడు ఓటేస్తున్నారు. అది ఎలా ఉంటుంది సార్? అంటే ఈ 30 పోలింగ్ బూతుల్లో కూడా ఎలా అనిపిస్తుంది? మనకు తెలియదు, అక్కడ లేవు కదా. అవినాష్ రెడ్డి గారిని కూడా పొద్దునే అరెస్ట్ చేయడం జరిగింది. చేయాలి మరి, వాళ్ళే కదా దొంగలు. ఆయన నాకు నేర చరిత్ర లేదంటున్నారు, నిజమేనా? ఎవరు ఇప్పుడు నా ఉంది, నా మీద నేర చరిత్ర ఉందని చెప్తామా ఉన్నా చెప్పంగా. రాజశేఖర రెడ్డి తర్వాత వైసీపీ ప్రభుత్వాలు తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఈసారి కుప్పంలో గెలిచినట్టు ఇక్కడ కూడా రిజల్ట్ అనుకూలంగా వస్తుందా కూటమికి అంటున్నారు చాలా? చెప్పలేము లేదు అది సాయంకాలం. అంటే ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా అంటున్నారు కదా. వ్యతిరేకం ఉంది ఉంటాకి, కానీ చెప్పలేము. వచ్చే రావచ్చు కూటమి. సార్ ఒక్కొక్క ఒంటిమిట్ట కానివ్వండి, ఇటు పులివెందులు కానివ్వండి, ఒక్కొక్క ఏరియాలో 11 మంది పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్లతో సహా. పోటీ చేసేవారు కాదుగా. ఇప్పుడు ఎవరు ఏకగ్రీవమే అక్కడ. ఇప్పుడు ఈసారి పోలింగ్ బూత్లు మార్చారంటున్నారు, నిజమేనా? మార్చారు, మారవాలి, లేదంటే ఆలయ బూత్ లో దిగా స్థానికంగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు కదా. బ్యాలెట్ ఓటింగ్ రిగ్గింగ్ లేదు. ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఫైనల్ గా చూసుకుంటే? సాయంకాలం 14వ తారీఖు చెబుదాం. ఎలా అనిపిస్తుంది? 14 నెలల పరిపాలనతో గత ప్రభుత్వానికి ఏదైనా వ్యత్యాసం ఉందంటారా? సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అంటున్నాయి. 1/1 డబ్బులు వెసులుబాటు చూసుకుని ఇస్తుంది ప్రభుత్వం. మరి గతంలో ఇంకా ముందిచ్చున్నారు కాబట్టి జనం ఎలా అనిపిస్తుంది? ఏమన్నా చేంజెస్ గమనించారా? 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. ఎంప్లాయీస్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ తారీఖు జీతాలు రావటం చేయటం. అది నేను రిటైర్డ్ ఎంప్లాయీని. రావాల్సినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నిదానంగా సర్దుకుంటూ వస్తున్నారు. ఓవరాల్
గవర్నమెంట్ బాగుంది. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎలక్షన్ కమిషన్ పైన చేశారు కదా, ఒకే అడ్రస్ పైన 58 ఓట్లు 60 ఓట్లు ఉన్నాయి అంటున్నారు అదే అడ్రస్ మీద. బీహార్ ఎలక్షన్ నిమిత్తం కూడా ఇది బయటకు వచ్చింది, రిప్రజెంటేషన్లో చూసాము, వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆధారాలతో సహా రమ్మంటున్నారు. ఎలా ఉంది ఇది? ఏదన్నా ఉంటే సరి చేసుకోవడం మంచిదే. అది ఒకే అడ్రస్ మీద 58 ఓట్లు అంటే అది హైలీ ఇంపాసిబుల్. అది ఏదన్నా ఉంటే సరి చేసుకోవటమే బెటరు. ఉన్న సిస్టమ్ని మనం బాగు చేసుకోవాలి, కానీ ఇంకా పతనావస్థలోకి తీసుకెళ్ళదు. ఎలా ఉంది సార్ చూస్తే? పులివెందుల ఉప ఎన్నిక బాగా హడావుడిగా ఉంది. పొద్దున్న నుంచి వార్తా సంస్థల్లో ఏ టీవీ ఛానల్స్లో చూసినా అదే హడావుడి. ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 తర్వాత వదులుతామంటున్నారు. మరి కంచుకోట బద్దలవుతుందా? గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ కదా, మరి ఈసారి ఏదైనా కూటమి వస్తుందా విరుద్ధంగా? జనరల్గా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుందండి. ఏది కూటమి రావడానికి అవకాశం. అంటే ఒంటిమిట్ట కానివ్వండి, పులివెందులు కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా 11 మంది ఒక్కొక్క అటు ప్రతిపక్షం పాలకపక్షంలో కూడా పోటీ చేస్తున్నారు. ఏంటి ఇంత కాంపిటీషన్ దేనికంటారు? సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే పెద్ద ఎన్నిక అంటున్నారు. గవర్నమెంట్ ప్రెస్టేజ్గా తీసుకుంది, దాని ప్రభావం దీని మీద కూడా పడుతుంది. ఏదేమైనా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. పోలింగ్ బూత్లు మారడంతో నిన్న క్వాష్ పిటిషన్ ఎదుకు వెళ్ళారు హైకోర్టులో కూడా, అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. అవును, కోర్టులు కూడా గమనిస్తాయి కదండి పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చినట్లున్నారు. ఏదేమైనా బద్దలవుతుంది అంటారా? గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ కదా కంటిన్యూస్ గా. గతంలో రికార్డు బద్దలవుతుందండి, ఖచ్చితంగా అవ్వాలి. మనుషుల్లో మార్పు రావాలి, మార్పు వస్తేనే ఏదైనా బాగుంటుంది. కుప్పం ఛాలెంజ్ లాగానే ఉంటుంది అంటారు. గెలవాలన్నారు కదా గతంలో, అయినా గెలిచి చూపించారు, మరి అక్కడ కూడా ఇక్కడ కూడా అలా ఉంటుందా? అలా ఉండకపోవచ్చు బహుశా. సరే, ఏదేమైనప్పటికీ మంచి జరగాలి ఎవరికైనా.